టీ20 వరల్డ్ కప్ ముగిసిన భారత్లోనే చిక్కుకుపోయిన వెస్టిండీస్ జట్టు చివరకు స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రికెట్ వెస్టిండీస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొంతమంది ఆటగాళ్లు సపోర్ట్ స్టాఫ్ ఇప్పటికే బయలుదేరగా మిగతా సభ్యులు ఈ రోజు కమర్షియల్ విమానాల ద్వారా స్వదేశానికి వచ్చేస్తారని విండీస్ పేర్కొంది. వెస్టిండీస్ తమ చివరి మ్యాచ్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో మార్చి 1న టీమిండియాతో ఆడింది. అయితే ఆ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది వెస్టిండీస్. ఇక ఆ మ్యాచ్ గెలవడంతో టీమిండియా సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఇరు జట్లలో బ్యాటర్ల విధ్వంసాలు మ్యాచ్ హైలైట్ లా తలపించింది. సూపర్ 8 దశలో వరుసగా 2 మ్యాచ్ల్లో గెలవాల్సిన స్థితిలో భారత్ విజయంతో సెమీస్ లో చేరితే అదే 2 మ్యాచ్ల్లో వరుసగా విఫలమై వెస్టిండీస్ సెమీస్ అవకాశాలను దూరం చేసుకుంది. దీంతో తమ దేశానికి వెళ్లాల్సిన స్థితిలో వెస్టిండీస్ కు అవకాశం లేకుండా పోయింది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల గగనతనాలు మూసుకుపోవడంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ కారణం చేత వెస్టిండీస్ జట్టు భారత్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితిపై వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామి పలుమార్లు సోషల్ మీడియాలో స్పందించాడు. తమ జట్టును స్వదేశానికి తిరిగి వెళ్లేలా చేయాలని అటు ఐసీసీని ఇటు తమ దేశ బోర్డును అభ్యర్థించాడు. మొత్తానికైతే అనుకున్న టైంలో వెళ్లలేకపోయినా చివరికి ఈ రోజు అందరు ఆటగాళ్లు ప్రత్యేక ఫ్లైట్ లో తమ దేశానికి వెళ్లిపోనున్నారు. టీమిండియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ జట్టు 9 రోజుల పాటు భారత్ లోనే ఉండిపోయింది. అయితే ఆ జట్టు టీమిండియా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోయి ఫైనల్ చేరి అక్కడ న్యూజిలాండ్ పై విజయం సాధించి విన్నర్ గా నిలిచిన వైనాన్ని కల్లారా చూసింది. అయితే వెస్టిండీస్ జట్టు కోచ్ డారెన్ సామి మేము సూపర్ 8 లో టీమిండియాతో ఓడిపోయి కూడా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, చివరికి మేము చేరుకోలేకపోయినా ఫైనల్ మ్యాచ్ కూడా చూసే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదనను వ్యక్తం చేసి చివరికి ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాడు.